సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన గురించి చాలా మంది అసలు ఏం చేయట్లేదని మాట్లాడుతూ ఉంటారు. సో రీసెంట్ గా విజయనగరం నుంచి ఇద్దరు యువకులు అదర్ కంట్రీస్ లో జాబ్ కోసం వెళ్ళారు. ఏజెంట్ వాళ్ళని మోసం చేసి అక్కడే బంధించారు మయన్మార్ లో. సో మరి వాళ్ళ పేరెంట్స్ అడిగినప్పుడు వెంటనే రియాక్షన్ ఇచ్చి విదేశాంగ మంత్రులతో కూడా మాట్లాడడం జరిగింది. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళ గురించి? నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు సమాజానికి ఉపయోగపడరు. ఉపయోగపడే వాళ్ళని విమర్శిస్తూ ట్రోల్ చేస్తూ ఉన్నారంటే వాళ్ళంత దరిద్రులు మన సమాజంలో ఎవరూ లేరని అర్థం. నిజంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని తెలిసిన ఏ వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు. పవన్ కళ్యాణ్ గురించి ఎవరైతే ఉచ్చనీచాలు లేకుండా తిట్టించారో వాళ్ళ గతి ఏమైపోయిందో వీళ్ళకి తెలియదు అనుకుంటా, వాడికి తెలుసు. నిజంగా అంత గొప్ప మనిషి ఏదన్నా ఒక మాట చెప్తే మాట మీద నిలబడి అది ఎంతటి కష్టమైనటువంటి పనినైనా సునాయాసంగా తీర్చేసి వాళ్ళ కష్టాలని వెంటనే సొల్యూషన్ చెప్పేసి వచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు. ఇప్పుడు నార్మల్ గా ఎవరైనా సహాయం కోసం వస్తే తర్వాత చేస్తాము వెళ్ళండి అనే విధంగా చెప్తారు. బట్ వీళ్ళు ఎప్పుడైతే ఆయనతో మాట్లాడారో ఆన్ ది స్పాట్ అక్కడే వాళ్ళతో మాట్లాడడం జరిగింది, విదేశాంగ మంత్రులతో గానీ వాళ్ళతో. మరి ఇట్లాంటి ఒక వెంటనే రియాక్షన్ ఇచ్చే ఇంతవరకు ఎవరైనా చూసారా రాజకీయ? అసలు ఇండియాలో ఇంత గొప్ప నాయకుడు లేడండి. చాలా మంది తెలియని విషయం ఏంటంటే నాయకుడు అంటే ఏదో ప్రజల డబ్బు ప్రజలకు పనిచేసి నాయకుడిని నేనని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ సొంత డబ్బులు పెట్టేసి సొంత కష్టాన్ని ఖర్చు పెట్టి కష్టాలను తీర్చే నాయకుడు ఒకడే ఉన్నాడు ఇండియాలో, ఆయన ఒకడే పవన్ కళ్యాణ్. అది తెలియక సన్నాసులు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఏవో అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు. నిజంగా మొన్న ఒక కుర్రోడు, శ్రీకాకుళం కుర్రోడు ఎవరో అతను ఒక సైకిల్ తయారు చేసి వస్తే ఆ సైకిల్ మీద ఆ కుర్రోడ్ను కూర్చోబెట్టి తిరిగి చూసి చెక్ చేసి ₹1,00,000 కూడా సాయం చేసి, సొంత డబ్బులు, గవర్నమెంట్ డబ్బులు కాదురా సన్నాసులరా, సొంత డబ్బులు. అలాంటి గొప్ప వ్యక్తుల్ని మీరు పొగడకపోయినా పర్లేదు, కామ్గా ఉండండి, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు. కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది దరిద్రులుగా తయారయ్యారు. పవన్ కళ్యాణ్ ఒకటే దొరుకుతాడు. ఇప్పుడు కష్టము ఉంటే వచ్చి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, సీఎంకి చెప్పట్లా, పెద్ద పెద్ద ప్రాంత మంత్రులకు చెప్పట్లా, ఎమ్మెల్యేలకు చెప్పట్లా, వచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఎందుకు? ఆయన నమ్మకం నీతి నిజాయితీ నమ్మకం. ఈ నమ్మకంతో కూడుకున్నటువంటి గొప్ప మనస్తత్వం ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ గారు. అతన్ని కూడా ట్రోల్ చేస్తున్నారంటే ఈ సన్నాసులు ఏమనుకోవాలి నాకేం అర్థం కావట్లేదు నిజంగా. అసలు ఎవడైనా ఒక పేదవాడికి సహాయం చేస్తే మన దగ్గర లేదురా ఆయన చేశాడు సహాయం అని చెప్పి పొగడాలి. మన దగ్గర అవకాశం లేనప్పుడు సహాయం చేసే చేతులను చూపించాలి మనం. అంతేగాని నీచ నికృష్ట మనస్తత్వాలతో కుళ్ళిపోయి జీవితాంతం ఎలా బతుకుతారంటే వాళ్ళు ఇంక ఎలాంటి ఎదుగు బొదుగు లేకుండా దరిద్రులుగా మిగిలిపోతారు సమాజంలో. కాబట్టి సహాయం ఎక్కడ చేస్తున్నా మనం చేయలేకపోతే సహాయం చేసేటటువంటి వ్యక్తులను చూపించాలా, సహాయం చేసేటటువంటి వ్యక్తుల గురించి చెప్పాలా. చెప్పినప్పుడే నలుగురికి తెలుస్తుంది, ఆ సహాయం అందుతుంది, వాళ్ళు ఆ కష్టాల నుంచి బయటపడతారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వాళ్ళకి ఒకటే చెప్తున్నానండి, అలాంటి గొప్ప వ్యక్తిని విమర్శించడం వల్ల మీకు ఒరిగేదేం లేదు. కష్టాల్లోనూ ఉన్నటువంటి వాళ్ళు నష్టపోతారు. కాబట్టి నోరు మూసుకుని కామ్గా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అన్న, నమస్తే. సాధారణంగా రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక మాట చెప్తారు, సర్లే తర్వాత చూస్తామని ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు కూడా సహాయం చేయాలని చెప్పేసి ఇద్దరు యువకులు మయన్మార్ లో చిక్కుకున్నారు, ఏజెంట్ల మోసంతో జాబ్ తెచ్చుకుంటామని చెప్పేసి. సో వాళ్ళ పేరెంట్స్ ఈయనకు చెప్పినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి విదేశాంగ మంత్రితో మాట్లాడి దాన్ని సాల్వ్ చేసే విధంగా ట్రై చేస్తున్నారు. సో ఇట్లాంటి ఒక రాజకీయ నాయకుడి గురించి మీరు ఏం చెప్తారు? వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు. మనం గతంలో కూడా చూసిన వీడియోస్ చాలా ఉన్నాయి. అదే తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది కూడా డబ్బులకు ఆశపడి అనేక కష్టాలను అధిగమించాలనేది వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళడం జరిగింది. త్వరగా డబ్బు సంపాదించుకొని కుటుంబంలో ఉన్న కష్టాలను తీర్చుకోవాలని అనేక ఆశలతోటి వాళ్ళు విదేశాలకు వెళ్ళడం అయితే జరుగుతుంది. సో అక్కడ అనేక ఇప్పుడు ఎడారి ప్రాంతాలు ఉన్నాయి. ఎడారి ప్రాంతాల్లో పాపం వాళ్ళకు ఏం తెలియక వాళ్ళందరినీ కూడా బంధిస్తున్న పరిస్థితి. అక్కడ చాలా వరకు వాళ్ళు బాధపడుతూ మమ్మల్ని తీసుకెళ్ళండి, మా దేశానికి మా రాష్ట్రానికి తీసుకెళ్ళండి అనేక బాధపడుతూ వీడియోలు చేస్తున్న పరిస్థితి. సో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇప్పుడు కేటీఆర్ కానివ్వండి, చాలా మంది కొంతమంది నాయకులు అలాంటి వారిని తీసుకొచ్చే ప్రయత్నంలో చాలా వరకు సఫలీకృతం అవుతున్నారు. కానీ వాళ్ళందరికీ కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ ఆశ కొద్దీ దురాశ కొద్దీ మనము
తొందరగా సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మాత్రం ఇతర దేశాలకు వెళ్ళి మోసపోకండి. ఎందుకనంటే మీకున్న టాలెంట్ ఏంటిది, మీకున్న ఏదైతే ఉన్నదో ఏదున్న టాలెంట్ అనేది మీరు ఆలోచించుకొని 1కి 10 సార్లు వెళ్తే బాగుంటుంది. ఎందుకనంటే ఇప్పుడు ఏజెంట్లు ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా ప్రతి ఒక్క ఏజెంట్ ఇప్పుడు దాదాపు మొత్తం స్వార్థానికి అలవాటు పడడం జరిగింది. డబ్బుల కోసమే పంపడం జరుగుతుంది. కేవలం ఇప్పుడు డబ్బు అనేది ప్రపంచంలో అత్యధిక ప్రమాదకరమైన ఏదైనా పదార్థం ఉందంటే అది ఇప్పుడు డబ్బుగా మారింది. ఎందుకంటే ఇంతకుముందు మద్యం కానీ అమ్మాయి కానీ ఇంకొకటి అని చెప్పారు, ప్యాకెట్ అని చెప్పేవాళ్ళు. కానీ ఈ రోజు డబ్బు అనేది చాలా ప్రమాదకరంగా మారింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎవరైతే బాధితులు వస్తారో అది ఈ రోజు కాదండి, ఆయన పుట్టుకతోనే ఆయన దగ్గరకు వచ్చిన బాధతోటి ఏ బాధితుడు వచ్చినా కూడా ఆయన స్వయంగా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఈ రోజు కాదు. మనం ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆయన 25 ఏళ్ల వయసు నుండి మనం అతన్ని చూస్తున్నాం. ఎవరు వచ్చినా కాదనని మనస్తత్వం ఆయనది. అది కాకుండా టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో కూడా రీసెంట్ గా శ్రీకాకుళంలో చిన్న సైకిల్ తయారు చేస్తే ఆయన ప్రోత్సహించడానికి కూడా కొంచెం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. సో ఈ విధంగా టాలెంట్ ఎంకరేజ్ చేయడం కావచ్చు, ఇట్లా ఒక రాజకీయ నాయకుడి గురించి చాలా మంది ఇట్లా చెయ్యరు. సో ఏం చెప్తారు? వాస్తవానికి తప్పకుండా అన్న, ఇప్పుడు ఎవరైనా కూడా టాలెంట్ పర్సన్ ని ఎంకరేజ్ చేసే మనస్తత్వం ఉండాలి ఫస్ట్. ఇప్పుడు మనం చూసినట్టయితే టాలెంట్ ఉన్న పర్సన్స్ ఇండియాలో చాలా మంది కొన్ని లక్షలలో ఉన్నారు. కానీ వాళ్ళని గుర్తించి వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చే వ్యక్తులు మాత్రం లేరు. సో అట్లా ఎందుకన్నప్పుడు ఏదైనప్పటికీ టాలెంట్ ఉన్న వ్యక్తులు లక్షలలో ఉంటారు. కానీ వాటిని గుర్తించి వాళ్ళను ప్రోత్సాహం కలిగించి వాళ్ళని బయటికి తీసుకొచ్చే వ్యక్తులు కొందరే ఉంటారు. అందులో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ప్రథమ స్థానంలో ఉంటారు. అందులో నో డౌట్. ఎవరు అద్దన్నా కాదన్నా మనం పవన్ కళ్యాణ్ గురించి చెప్పినా చెప్పకున్నా అది ప్రపంచానికి తెలిసిన నిజం. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే ఒక పర్సన్ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన చూపిస్తున్న చొరవ ఏదైతే ఉందో అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అంటే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటున్న పరిస్థితి. కొంతమంది వాళ్ళ స్వార్థాల కోసం పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. వాళ్ళొక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు 70 ఏళ్ళు వస్తున్నాయి. 70 ఏళ్ళు వచ్చినా కూడా పాపము 40 ఏళ్ళ 45 ఏళ్ళ వయసున్న పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. 20 ఏళ్ళు లేని పిల్లలు పవన్ కళ్యాణ్ కోసం ప్రాణమిస్తున్నారు. సో మీకున్న వయసుకు మీకున్న బుద్ధి ఒక్కసారి ఆలోచించుకొని పవన్ కళ్యాణ్ ని విమర్శించడం మానేసి మీరు కూడా అందులో భాగస్వామ్యులై అలాంటి బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా త్వరగా మన విదేశాల నుండి మన దేశానికి తీసుకొస్తే బాగుంటుందని చెప్పండి. నా ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులందరూ కూడా ఒక మాట ఇచ్చినప్పుడు చాలా మంది నిలబడారు అన్నమాట. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ప్రతి ఒక్కరు కూడా చేయడం కానీ అంటే ముఖ్యంగా హెల్పింగ్ నేచర్. అయితే రీసెంట్ గా విజయనగరం నుంచి ఏజెంట్ల సహాయంతో ఇద్దరు యువకులు అదర్ కంట్రీస్ లో జాబ్ కోసం అని వెళ్ళారు. బట్ వాళ్ళు డబ్బులు తీసుకొని మోసం చేయడము. సో ప్రెసెంట్ అయితే మయన్మార్ లో బందీలుగా ఉన్నారు. అంతకుముందే ఇంకెనిమిది మంది బందీలు అయ్యారు. సో వాళ్ళ గురించి పేరెంట్స్ చెప్పగానే పవన్ కళ్యాణ్ గారు వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారనమాట సొల్యూషన్ తీసుకురావడానికి. సో ఇట్లాంటి ఒక రాజకీయ నాయకుడి గురించి ఏం చెప్తారు? సో మనము గత సంవత్సరం నుండి చూస్తున్నాము. ఇంకా యువత ఏంది అంటే కొంచెం మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఇలా మంచిగా చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మంచిగా జనాల సమస్యలతో వస్తే వెంటనే పరిష్కరిస్తూ ఉన్నప్పుడు మనం రీసెంట్ గా రాష్ట్రంలో చూస్తున్నట్లుగా కొత్త సమస్యలు క్రియేట్ చేసి లేని సమస్యలు ఉన్నట్లుగా చేసి ఏదో మనము ప్రజల కోసం పోరాడుతున్నాం అన్నట్లుగా సృష్టించడానికి ప్రయత్నించే వాళ్ళని యూత్ అడ్డుకోవాలి. అండ్ మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మనము పొత్తు కుదరడానికి ముందు కూడా చూసాము. పొత్తు కోసం ఆయన చాలా కష్టపడ్డాడు. బీజేపీలో అంటే మోడీ గారి దృష్టిలో పవన్ కళ్యాణ్ చాలా ఉన్నాడు. ఎందుకంటే బీజేపీ అనేది ఎప్పుడు కూడా మనము ఏ రాష్ట్రంలో అయినా తన సొంత బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించే ఒక పార్టీ. సో అలా అందులో భాగంగా వాళ్ళ కళ్ళల్లో ఉన్నది ఎవరు అంటే పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్ కి చాలా వాల్యూ ఇస్తారు. అండ్ మోర్ ఓవర్ వాల్యూ ఉంది కదా అనేసి డైరెక్ట్ కేంద్ర మంత్రులకు ఫోన్ చేయడం అంటే మనం చాలా మంది నాయకులని చూస్తున్నాం. రీసెంట్ గా మన జగన్మోహన్ రెడ్డి ఒక క్యాన్సర్ తో ఒక అమ్మాయిని తీసుకెళ్లి అమ్మాయికి ఏదైనా చేయండి, ఏదైనా హాస్పిటల్లో జస్ట్ సిఫార్సు చేస్తే అక్కడ వైద్యం తీసుకుంటాము అంటే లేదు మనము గవర్నమెంట్ వచ్చాక చూద్దాంలే అని అన్నాడు. అది ఎంత దారుణమైనటువంటి ఒక ఇది మనం చూస్తున్నాము. కానీ ఇలాంటి సందర్భాల్లో ఆయన వెంటనే రియాక్ట్ అవడము, విదేశాంగ శాఖ మంత్రికి తీసుకెళ్లడము, వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడము అండ్ మోర్ ఓవర్ వాళ్ళు కూడా చేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని ఎప్పటికైనా బీజేపీ అనేది తన సొంత ఇమేజ్ ని పెంచుకోవడం కోసము ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి అనేది మోడీ దృష్టిలో, అమిత్ షా దృష్టిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. మోర్ ఓవర్ అలా ఉంది కదా అనేసి వెంటనే ఫోన్ చేసే నాయకులు ఎవరు ఉండరు. పవన్ కళ్యాణ్ ఏంటి అంటే సినిమాలు కొంతవరకు ప్రొడ్యూసర్లని నెగ్లెక్ట్ చేస్తున్నాడు అనే ఒక టాక్ ఉన్నప్పటికీ కూడా ప్రజల వైపు మాత్రం చాలా వరకు నిలబడుతున్నాడు. ప్రజల కోసము ఎవరిని నెగ్లెక్ట్ చేసినా కూడా ప్రజా సమస్యలే ధ్యేయంగా ముందుకెళ్తున్నాడు.
ఆయన అలాగే వెళ్తాడు. ఎందుకంటే ఆయనకి ఒక ఏదైనా సరే మనం చాలా కాలం నుంచి చూస్తున్నాము, ఏదైనా ఒకటి చేయాలి అనిపిస్తే స్వచ్ఛంగా చేస్తాడు. అందులో భాగంగానే ఈ రోజు ఇలా చేశాడు. చాలా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది అలాంటి ఇప్పుడు నాయకుడు. ఈ పాలిటిక్స్ గానీ పార్టీలు కాసేపు పక్కన పెడితే ఆయన హెల్పింగ్ నేచర్ అన్నమాట. వాళ్ళు చెప్పిన వెంటనే ఆన్ ది స్పాట్ వాళ్ళ పిల్లల కోసం ఆయన ట్రై చేయడం కావచ్చు, లేకపోతే మొన్న రీసెంట్ గా శ్రీకాకుళంలో ఒక అబ్బాయి సైకిల్ తయారు చేసినప్పుడు ఆయన ప్రోత్సాహంగా ఆర్థిక సహాయం కావచ్చు, మహిళలకు హెల్ప్ చేయడం కావచ్చు. సో ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఆయన క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు? సో ఆయన క్యారెక్టర్ గురించి మనం కొత్తగా చెప్పేది ఏమీ లేదండి. ఏదో ప్రతిపక్షాలు ఆయన్ని విమర్శించాలని విమర్శించేదే తప్ప ఆ ప్రతిపక్షాలకు కూడా తెలుసు ఆయన క్యారెక్టర్ ఏంటి అనేది. ఇప్పటి వరకు మన రాష్ట్ర చరిత్రలో అంటే బేసిక్ గా తెలుగుదేశంకి కొన్ని చార్టీ ట్రస్టులు ఉన్నాయి, ఎస్టాబ్లిష్డ్ పార్టీ కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు హ్యూజ్ గా. అయినప్పటికీ కొత్తగా వచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ లెవెల్లో, అంటే కొత్తగా వచ్చిన నాయకుల్లో నన్ను అడిగితే ఈ స్థాయిలో దాతృత్వం చూపించినటువంటి వ్యక్తి దేశ స్థాయిలో పవన్ కళ్యాణ్ మొదటి వ్యక్తి అని నేను చెప్తాను. సార్ నమస్తే అండి. సో మన దేశం నుంచి ఇతర కంట్రీస్ కోసం జాబ్ల కోసం వెళ్ళి ఏజెంట్ల మోసాలకు పాల్పడే వాళ్ళు చాలా మంది బాధితులు ఉన్నారు. సో ప్రజెంట్ విజయనగరం నుంచి ఇద్దరు కూడా అదే విధంగా వెళ్ళి మయన్మార్ లో ఇరుక్కున్నారు అనమాట. సో వాళ్ళ పేరెంట్స్ వచ్చి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన వెంటనే ఆయన ఆన్ ది స్పాట్ వాళ్ళ ముందే రియాక్షన్ ఇచ్చి విదేశాంగ మంత్రితో మాట్లాడి ప్రాసెస్ స్టార్ట్ చేశారు. సో ఇలాంటి ఒక రాజకీయ నాయకుడి గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఎమ్మటే యాక్టివేషన్ లో ఉంటాడండి. ఆల్రెడీ ఆయన ఏంటంటే ఇప్పుడు ఆయన కూడా చూసి వచ్చాడు కదా, అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఒక డిప్యూటీ సీఎం గా ఆయన కూటమి ప్రభుత్వంలో చేస్తున్నాడు కాబట్టి ఎమ్మటే స్పందన అనేది ఇమ్మీడియట్ గా ఉంటుంది. ఇప్పుడు ఏనా ఉండదు. ఇప్పుడు లోకేష్ బాబు కూడా మన సౌదీలో అట్లా కొంచెం మంది లేడీస్ కూడా అక్కడ ఇరకపోతే కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళు అక్కడ వాళ్ళు ఎన్ఆర్ఎల్ అలర్ట్ చేసి ఈయన పవన్ కళ్యాణ్ కానీ ఈయన సర్కిల్ ఉంటే ఈయన చేస్తున్నాడు, వాళ్ళ సర్కిల్ ఉంటే వాళ్ళు చేసి ఇమ్మీడియట్ గా మన ఇండియాకి చూపిస్తున్నారు. ఫ్లైట్ టికెట్లు అన్ని వాళ్ళే వేసి ఇమ్మీడియట్ గా. సార్ ఇప్పుడు నార్మల్ గా ఏ రాజకీయ నాయకుడు అయినా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు 2 రోజుల తర్వాత రండి ఇట్లా చెప్తూ ఉంటారు. సంవత్సరాలు తిరిగిన కూడా పనులు చేయలేరండి. గత ప్రభుత్వంలో అదే జరిగింది. ఎంతో మంది ఇబ్బందులు పడారు, సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే స్పందన బాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అందరూ స్పందిస్తున్నారు బాగా. అది అంటే రీసెంట్ గా కూడా స్కిల్ ని ఎంకరేజ్ చేయడం కావచ్చు, అబ్బాయి చిన్న సైకిల్ తయారు చేస్తే ఎమ్మటే ఆర్థిక సహాయం చేయడం, ఆ పిల్లల్ని కొంచెం ప్రోత్సహించడం ఇంత ముందు లేదు, ఇప్పుడు ఉంది కదా ఆల్రెడీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళైనా నెక్స్ట్ ఎవరైనా కానీ ప్రజలకి ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళే రేపు మళ్ళీ ప్రభుత్వంలో ఉంటారు. కానీ ఏదేదో తాత్కాలానికి చెప్పడం, తాత్కాలానికి ఒకరికొకరు గొడవలు పెట్టడం ఇలాంటివన్నీ పనికిరావు. ప్రజలకి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళే మళ్ళీ రేపు కల్లా కూడా గెలవగలుగుతారు. అది ఎవరన్నా కానీ ఏ పార్టీ అన్నా కానీ. అది వాస్తవంగా గారు మరొకసారి మంచి హృదయం చాటుకున్నారు. ఇద్దరు వ్యక్తులు విజయనగరం నుంచి ఇక్కడ మయన్మార్ లో ఇరుక్కున్నారు. అంతకుముందు ఆల్రెడీ 8 మంది కూడా అక్కడ బందీలుగా ఉన్నారు. ఏజెంట్ల సహాయంతో ఏజెంట్లు మోసం చేశారనమాట, డబ్బులు తీసుకొని జాబులు ఇప్పిస్తామని. సో వాళ్ళ పేరెంట్స్ వెంటనే పవన్ కళ్యాణ్ గారికి సంప్రదించినప్పుడు ఈయన వెంటనే వాళ్ళని రక్షించే ప్రయత్నం మొదలు పెట్టారు. సో ఇట్లా వెంటనే రియాక్షన్ ఇచ్చి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి గురించి మీరు ఏం చెప్తారు? నిజంగా పవన్ కళ్యాణ్ అన్న నీతికి నిజాయితీకి నిలువెత్తు, పేదల పక్షాన అండగా ఉండే వ్యక్తి మా పవన్ కళ్యాణ్ అన్న. ఈ రోజు నిజంగా చెప్తున్నా, పేదలకు ఏ ఆపద వచ్చినా గానీ ఇమ్మీడియట్లుగా ఏ సాయమైనా సరే అందించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న. పేద ప్రజల నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ అన్న. నిజంగా అన్న, ఎందుకంటే ఆయన ఎంత గొప్ప మనిషి అంటే ప్రజల నుంచి, పేద ప్రజల నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ అన్న. నిజంగా ఏజెంట్లతోటి ఎంతో మంది మోసపోయిన వాళ్ళు ఉన్నారన్న. విదేశాలు వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది పాస్పోర్ట్లని ఇట్లా చెప్పి ఎంతో మంది మోసం చేయడం జరిగింది. ఇక్కడ ఆంధ్రలో కానీ, తెలంగాణలో కానీ, ఇక్కడ బొంబాయిలో కానీ, ఢిల్లీలో కానీ ఎంతో మంది మోసపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ అన్న తెలుసుకొని ఇమ్మీడియట్లుగా దాన్ని నిజంగా ఫోన్ చేయడం కానీ, నిజంగా అది అసలు పేద ప్రజలకు అండగా ఉండే వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ అన్న. అప్పుడప్పుడు మనం సోషల్ మీడియాలో కొన్ని సెల్ఫీ వీడియో చూస్తా ఉంటాం. ఇక్కడ ఎడారిలో ఉన్నట్టు వాళ్ళకి కనీసం నీళ్లు కూడా ఇవ్వకుండా, వాళ్ళని తిండి కూడా పెట్టకుండా పని చేయించడం, హార్డ్ వర్క్ చేయించడం. సో అట్లాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. అవి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? విదేశాలకు వెళ్ళడం అవసరం అంటారు? నిజంగా అన్న, ప్రజల గీట నిజంగా ఏదో డబ్బు సంపాయాలి, మనము ఎక్కువ సంపాయాలని మోసం అయిపోతుంది తప్పితే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏది సాధించింది లేదన్న. అక్కడ సరిగా ఫుడ్ ఉండదు, నీళ్లు ఉండవు. వాళ్ళు చెప్పినట్లు వినాలే తప్పితే అక్కడ అగ్రిమెంట్ మళ్ళీ వాళ్ళు రాసుకునేది కుక్క బతుక అయిపోతుంది అన్న. నిజంగా బానిసల్లాగా చూడడం కాదు, చూస్తున్నారు, ఎప్పటి నుంచో చూస్తున్నారు. అయినా కానీ వీళ్ళు పోవద్దు అటువంటిది. ఇప్పుడు మొన్న ట్రంప్ గిట్ట షురూ చేసిండు ఒకటి, ఏంటి వాట్సాప్ లో ఏవి ఉండకూడదు, అన్ని రూల్స్ ఉంటేనే పంపిస్తాం. ఎందుకు ఇక్కడ హ్యాపీగా మనకు మన ఇంట్లో ఉండి మన దేశంలో మనం ఉంటుకుంటా, కాకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మంచిగా ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణలో వచ్చి ఎంతో మంది ఐటీ జాబులు చేస్తున్నారు, ఎంతో మంది ఏదేదో జాబులు చేస్తున్నారు, ఏదేదో పనులు చేస్తుండ్రు.
అటువంటివి చేసుకోవడం, కానీ విదేశాలకు వెళ్ళి ఏదో సంపాదిస్తామంటే ఏమి లేదన్న. అక్కడ అంత నరకం అనుభవిస్తారు వాళ్ళు, నీళ్లు తిండి తిప్పలు, అసలు నరక యాతన అనుభవిస్తారు. ఎవరు వెళ్ళొద్దు, ఏజెంట్లకి మోసపోవద్దు. ఈ రోజు పవన్ కళ్యాణ్ అన్న ఉన్నాడు కాబట్టి బతికి బయట పడుతున్నాం మనము. అదే పవన్ కళ్యాణ్ లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంది? ఎవరు చూడట్లేరు. ఈ రోజు రాజకీయ నాయకులు ఎవరు చూడట్లేరు కదన్న. ఈ రోజు పవన్ కళ్యాణ్ అన్న వచ్చి మీకు అండగా నేను ఉండా అని ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన పెద్ద నాయకుడు అన్న పవన్ కళ్యాణ్ అన్న. సార్ ట్రోలర్స్ కి నేను ఒకటే చెప్తున్నా, ట్రోలర్స్ ఏంటంటే మా పవన్ కళ్యాణ్ అన్న పేరు చెప్పుకొని బతుకుతుండ్రు తప్పితే ఇంకా వేరేది ఏం లేదన్న. సో అది సో ఏజెంట్ల సహాయంతో జాబులు తెచ్చుకుంటామని చెప్పేసి చాలా మంది మోసాల పాలవుతున్నారు, లక్షల డబ్బులు కట్టేసి. సో అదే విధంగా విజయనగరానికి చెందిన 2 వ్యక్తులు కూడా మోసపోయారు. మయన్మార్ లో బందీలుగా ఉన్నారు ప్రజెంట్. అండ్ వాళ్ళని కాపాడడానికి వాళ్ళ పేరెంట్స్ వెంటనే వెళ్లి పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించినప్పుడు ఆయన కూడా వెంటనే ఈ ఒక ప్రాసెస్ స్టార్ట్ చేశారు, వాళ్ళని ఏదో ఒక విధంగా తిరిగి తీసుకోవాలని చెప్పేసి. సో ఇట్లాంటి ఒక రాజకీయ నాయకుడి గురించి మీరు ఏం చెప్తారు? ఒక పవన్ కళ్యాణ్ ఎన్నుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు మరొకసారి కూడా ఆయనకు అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఎందుకంటే మనకు మంచి జరుగుతుంది, మంచి జరిగిన నాయకుడిని మనం ముందుకు తీసుకొస్తే ఇంకా మంచి పనులు జరుగుతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరి అనుమతి లేకుండా తను లైవ్ లో అప్పుడప్పుడు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడాడంటే ఎంత కేర్ తీసుకున్నాడు ఆలోచించాడు. ఎంత వ్యక్తిగతంగా కానీ రాజకీయ పరంగా కానీ తీసుకున్నట్టే కదా. అటువంటి నాయకుడిని ఇంకా ముందుకు ప్రోత్సహించి ఇంకా మంచిగా వచ్చేసారి ఎన్నికల్లో కూడా భారీగా గెలిపిస్తే చూడాలని మేము అనుకుంటున్నాం. ఇంకోటి ఇంకా ఈ బాధితులు అంటారా, ఒకటి మోసపోయేటోడు ఉన్నంత కాలం మోసం చేసేటోడు పుడుతూనే ఉంటాడు. ఒకటి మోసపోవడంలో కూడా మన దగ్గర కూడా ఉంది. మనం కూడా దాని కంపెనీ ఏంది, ఆ వ్యక్తి ఎటువంటివాడు, నిజా కాదా అని ఒక ఆరా తీసి కొద్దిగా టైం తీసుకొని డబ్బును వృధా పోగొట్టుకోకుండా చేరకుండా చూసుకుంటే వీళ్ళు కూడా బాగుండు. ఇప్పుడు వీళ్ళు మోసపోయామని తర్వాత లబోదీపమని ఇప్పుడు సీఎం దగ్గర పోయి, అది డిప్యూటీ సీఎం దగ్గర పోయి చెప్పుకున్నారు మీ బాధ, మీ గోడు చెప్పుకున్నారు. ఆయన కాబట్టి స్పందించాడు కాబట్టి సరిపోయింది. కొంతమంది చూద్దాం చేద్దాం అంటే మీ పరిస్థితి ఏంది? ఒక మాట చెప్పండి, కాళ్ళకు చెప్పులు అరిగేలాగా తిరుగుతారా? తిరగలేరు. ఏదో మంచి మానవత్వం ఉన్న వ్యక్తి కాబట్టి సహకరించాడు, చేస్తున్నాడు. మీ వల్ల ఇంకొకరు బాగు జరుగుతుంది. కాబట్టి ఒకటి ఎప్పుడైనా సరే మోసం జరుగుతుంది అని గ్రహించుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త పడడం కూడా మనం కూడా ఆలోచించాలి. అంతేగాని డబ్బులు చేజార్చుకున్నాక చిన్నపిల్లలు కాదు కదా, చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు పుచ్చుకున్నారు, చదువుకున్నారు, ఎడ్యుకేషన్ పర్సన్స్ ఎలా అమౌంట్ పోగొట్టుకుంటారు? ఇప్పుడు 3 lakhs 4 lakhs అంటున్నారు అమౌంట్. ఎవరు ఇచ్చారు? అది 3 lakhs ఎంత కష్టం విలువ తెలుసుకుంటే 3 lakhs 4 lakhs పోగొట్టుకుంటారా? చెప్పండి. ఏదైనా యువత గానీ ఎవరన్నా గానీ చదువుకున్నారంటే ఆ కంపెనీ ఏంది దాన్ని ప్రాపర్ గా ఆలోచించి కంపెనీలో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని అప్పుడు వాళ్ళకు అప్రోచ్ అవ్వండి. అంతేగాని ఇట్లా అరాకొరా తెలుసుకొని మోసపోయి మీ వల్ల ఇంకో తల్లిదండ్రులకు సఫర్ చేసి డబ్బులు పోగొట్టుకొని. సో రీసెంట్ గా విజయనగరం నుంచి 2 యువకులు అండ్ వాళ్ళని కొంతమంది మధ్యలో ఉంటారు, డబ్బులు తీసుకొని జాబ్లు ఇప్పిస్తాం వేరే కంట్రీస్ లో అని చెప్పేసి. అయితే 2 వ్యక్తుల్ని తీసుకెళ్లి మయన్మార్ లో అక్కడ బంధించారనమాట, జాబ్లు ఇప్పిస్తామని చెప్పేసి. మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు ఆయన వెంటనే రియాక్షన్ ఇచ్చారు, దానికి కాపాడతామని చెప్పేసి. సో మరి ఆయన తీరుని బట్టి మీరు ఏం చెప్తారు? ఆయన ఎలాగైనా 24 hours లో సార్ క్లియర్ చేస్తారు దాన్ని. అంటే ఇది ఒకటనే కాదు, ఏ ప్రాబ్లం అయినా 24 hours లో క్లియర్ చేస్తారు సార్. సార్ వరకు వెళ్ళండి అని చెప్పి వెళ్ళిన తర్వాత వెంటనే రియాక్ట్ అవుతారు. అంటే చాలా మంది కూడా అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఏం పని చేయట్లేదు, ఓన్లీ కొన్నిటికే రియాక్షన్ ఇస్తాడు, అన్నిటికీ ఇవ్వడని చెప్పేసి. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? 500 నోట్ నలిగినంత మాత్రం వాల్యూ తగ్గిపోదన్న. పవర్ స్టార్ క్రేజ్ అలాగానే ఉంటది. ఎంతమంది ట్రోల్ చేసినా ఏం చేసినా సరే పవర్ స్టార్ క్రేజ్ మాత్రం తగ్గదు. అంటే మధ్యలో ఎందుకు ఆయన మీద ఇట్లా అలిగేషన్స్ కావచ్చు, నెగిటివ్ గా ఎందుకు అంటున్నారు అనుకోవచ్చు ఆయన గురించి? పడప్పునులు ఎన్ని అంటారన్న, అన్నది మాత్రాన కొండకు మొరిగితే కుక్కకు చేట చెప్పు, కొండకు చేట కుక్కలు మొరిగితే కుక్కలు అలాగే అరుస్తాయి. మరి ఇప్పుడు ఏపీలో ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా లేకపోతే హామీలు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు 100% ఇస్తున్నారంటారా? 100% ఇస్తున్నారన్న. అంటే ఇచ్చిన హామీలు కూడా ఇంకేమి అమల్లోకి వస్తలేవని కూడా కొంతమంది అంటారు. అన్ని వచ్చాయి అన్న. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టారు, ఒక పాపకే ఇచ్చారు అమ్మఒడి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి. మరి అందులో కూడా 2000 కట్ చేసి ఇస్తున్నారు అంటున్నారు. 15 లో 2000 కట్ చేసి 13,000 ఇస్తున్నారు. 13,000 అందరు పిల్లలకి ఇస్తున్నారు అన్న. అలా అప్పుడు వాళ్ళు చేసినలాగా ఒక్కరికే ఇవ్వలేదు కదా.